గైస్, మీరు ఎప్పుడైనా ఇడ్లీ రవ్వతోటి పిట్టుని చేసుకున్నారా? సో చేసుకోకపోతే ఈ వీడియో అయితే మీకోసమేనండి. సో ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో దానికోసం వచ్చేసి నేను ఇడ్లీ రవ్వని నేను సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 2 అవర్స్. సో ఏం చేస్తానంటే 2 టైమ్స్ వాష్ చేసేసి నేను వాటర్ అంతా పిండేసి ఇడ్లీ స్టాండ్లో నేను ఇడ్లీ రవ్వని సెట్ చేసేసుకొని తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ వేసేసుకొని నేను ఈ స్టాండ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తాను అనమాట. సో 10 మినిట్స్ తర్వాత మనకి ఇట్లా ఇడ్లీ లాగా అయిపోతుంది అనమాట. సో వీటిని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే అది స్మాష్ చేసేసి అందులో నేను నెయ్యి అండ్ బెల్లం తురిమిని యాడ్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ మనము షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ షుగర్కి బదులు మనం బెల్లం యూస్ చేస్తే మనకి ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో ఈ రెసిపీని మనము బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, మనం స్నాక్లా తినచ్చు, లేకపోతే మనం నైట్ అయినా తినచ్చు గైస్. సో చాలా టేస్టీగా